హాయ్ అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో తెలుసుకుందాం. మా ఇంటి వినాయక చవితి పూజా విధానం, ప్రసాదాలు, డెకరేషన్ ఎలా జరిగాయో చూద్దాం రండి. ఫస్ట్ నేను ఉదయం లేవగానే రెడీ అయ్యి కడపను కుదించుకున్నానండి. తర్వాత చిన్నగా ముగ్గు వేసుకున్నాను. ఆలోపు మా చెల్లి తోరణాలు, పువ్వులు కట్టేస్తుంది. తర్వాత నేను తులసి మాతకు దీపారాధన చేసుకున్నాను. మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. ఎవరి పనిలో తను ఉంటే తన పనిలో తను పువ్వులతో ఆడుకుంటుంది. ఇంకోవైపు మా అత్తయ్య, మా చెల్లి దేవుడికి సంబంధించిన పూలమాలను, తోరణాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈలోగా ప్రసాదాల ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా కుడుములు, తుమ్మకూర పచ్చడి. చాలా మంది తుమ్మకూరని చేసుకుంటారు, కానీ మా ఇంట్లో తుమ్మకూర పచ్చడిని నైవేద్యంగా పెడతాం. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి మా బుజ్జి గణపయ్యని అయితే తీసుకొచ్చారండి. మా ఇంట్లో గణపయ్య రాగానే ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. పూజకి కావాల్సిన పదార్థాలు అండ్ డెకరేషన్కి అరటాకులు, చీరలు, వస్త్రాలు, బంతిపూల దండి అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాం. మా పాపకి అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు అని. తను కూడా ఎక్సైట్మెంట్గా చూస్తుంది. బ్యాక్డ్రాప్ చూడండి, నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఎల్లో కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డర్తో అయితే శారీని సిద్ధం చేసుకున్నాను. మా చెట్టుకి ఉన్న పూలని, ఆకులను తీసుకొచ్చాను. డెకరేషన్కి ఏదైనా యూజ్ అవ్వచ్చు అని మా ఇంట్లో ఉన్న పూలని కూడా తీసుకొచ్చాను. అలా మా ఇంట్లో మా బుజ్జి గణపయ్య అందరినీ ఎంతో బిజీగా పనుల్లో ఉంచారు. ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ అయితే అయిపోయారు. ఈలోగా ప్రసాదాల ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా కుడుములు, తుమ్మకూర పచ్చడి. మా ఇంట్లో తుమ్మకూర పచ్చడి నైవేద్యంగా పెడతాం. అండ్ అలాగే పూరి, వడ, పులిహోర, దద్దోజనం, పెరుగన్నం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత మా గణపయ్యకి నేను చిన్న పూలమాలనైతే సిద్ధం చేసుకుంటున్నాను. ఈలోగా మా వాళ్ళు డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అండ్ ఇంట్లో మగవాళ్ళ పండుగ. అందుకే డెకరేషన్ వాళ్ళు ఇలా చేయాలి, అలా చేయాలి అని అనుకుంటూ తయారు చేస్తున్నారు. డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. గణపయ్య పూలమాల కూడా రెడీ అయింది. నాకు దండ అల్లడం రాదు, ఏదో నాకు వచ్చినట్లు రెడీ చేశాను. అండ్ అలాగే దేవుడికి పెట్టవలసిన నైవేద్యాలు కూడా రెడీ అయ్యాయి. అండ్ అలాగే పూజ డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజకి రెడీ అయ్యారు. మా పిల్లల హడావిడి చూడండి, వినాయకుని చూసి ఎలా గంతులేస్తున్నారు. తర్వాత నేను పూజకి సంబంధించిన పనులు స్టార్ట్ చేసుకున్నాను. ముందుగా పీటను పెట్టుకొని తామరాకును పరిచి దానిపైన పసుపు, కుంకుమ, బియ్యం వేసి రెడీ చేసుకున్నాను. అండ్ పూజకి కావలసిన పూజ సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాను. తర్వాత మా వారు గణపయ్యని శుద్ధి చేసుకొని మండపంలో కూర్చోబెట్టారు. పసుపు గౌరమ్మను రెడీ చేసుకున్నాను. పూజ అయితే స్టార్ట్ చేశాను. దేవుడి యొక్క అష్టోత్తరాలు, మంత్రాలు, వినాయకుని వ్రతకథ చదివి వినిపించాను. తర్వాత పంచామృతం, నైవేద్యాలు దేవుడికి సమర్పించాము. కొబ్బరికాయలను కొట్టి కర్పూర హారతిని ఇచ్చుకొని పూజని పూర్తి చేసుకున్నాను. ఇలా మా ఇంట్లో వినాయకుడి పండుగ 5 రోజుల పాటు పూజలు పూర్తి చేసుకున్నామండి. ఇంకా 5వ రోజు అయితే మా బుజ్జి గణపయ్యకి నిమజ్జనం చేస్తున్నాము. పులిహోర ప్రసాదం నైవేద్యంగా సమర్పించి ఫ్యామిలీ అంతా కలిసి కర్పూర హారతిని ఇచ్చామండి. ఇలా అందరం కలిసి గణపయ్యని అయితే కదిలించామండి. మా వారు గణపయ్యని ఎత్తుకుంటున్నారు. మా గణపయ్యని తీయగానే మండపం అంతా బోసిగా అయిపోయింది. ఇంకా మా ఇంట్లో గణపయ్య శోభయాత్రని అయితే స్టార్ట్ చేశామండి. మా పాప అయితే డైలీ గణపయ్య దగ్గరికి వెళ్ళి పూలు వేసి ఆడుకుంటుండేది. ఇంకా లాస్ట్ చూడండి, వెళ్ళిపోతున్నాడని నమస్కారం పెట్టి గణపయ్యకి ఎలా ముద్దులు పెట్టేస్తుందో. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయామండి. కార్లో అయితే కూర్చోపెట్టాం మా గణపయ్యని. ఇంకా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిపోయాం. డేస్ ఎలా గడిచిపోయాయో అర్థం కావట్లేదు. 5 days పూజలు, ప్రసాదాలు, నైవేద్యాలు, ఈ హడావిడే తెలిసిపోయింది మాకు. ట్యాంక్ బండికి అయితే చేరుకున్నామండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడే నిమజ్జనం చేస్తాం మేము. చాలామంది 5 daysకి చాలామంది నిమజ్జనాలు చేస్తున్నారు. ఇంకా మా గణపయ్యకి లాస్ట్ పూజ చేసుకున్నామండి. గంగమ్మ ఒడిలో పంపించే ముందు మేము ఇలా పూజ చేసుకుంటాం. గణపయ్యకి ముగ్గు వేసుకొని గణపయ్యని అక్కడ కూర్చోబెట్టి హారతి ఇచ్చి కొబ్బరికాయ పెట్టి ఒక ఫ్రూట్ నైవేద్యంగా పెట్టి పూజని పూర్తి చేసుకున్నాము. ఇంకా బయలుదేరుతున్నాడండి మా ఇంటి బుజ్జి గణపయ్య గంగమ్మ ఒళ్ళు చేరడానికి. ఎన్ని రోజులు పూజలు చేసుకొని అలా నీళ్ళలో వదిలేస్తుంటే ఎలానో అనిపించింది. బట్ పంపించాలి గంగమ్మ ఒడిలోకి కదండి. ఇలా ఇంకా 3 సార్లు గణపయ్యకి లాస్ట్ స్నానం చేపించి గంగమ్మ ఒళ్ళోకి అయితే పంపించామండి. ఇలా మా ఇంట్లో గణపయ్య పండుగనే జరుపుకున్నాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.